డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గెయిల్ కట్ ఆఫ్ చూద్దాం. గెయిల్ అంటే తెలుసు కదా, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గెయిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026. మరి ఎగ్జిక్యూటివ్ ట్రైన్ కెమికల్ వాళ్ళకి దాదాపు మరి నాకు తెలిసి 100 మార్కులకి ద కట్ ఆఫ్ స్కోరు 65, 68 ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది. ఓబీసీ ఒక్కొక్క రకంగా ఎస్సీ పిల్లలకి 55, 58 మార్కులు, ఎస్టీ 45, 47 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 53 మార్కులు, ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి జనరల్ 50, 59 మార్క్స్, తర్వాత ఓబీసీ 55, 57 మార్క్స్, ఎస్టీ 28, 30 మార్కులు. కాకపోతే ఇంక ఇది ఎక్కువ ఉండిద్ది. ఈడబ్ల్యూఎస్ 38, 40 మార్కులు. మరి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ 60, 62 మార్కులు, ఓబీసీ 57, 60 మార్కులు, మరి ఎస్సీ 45, 46 మార్కులు, ఎస్టీ 43, 45. మరి ఎగ్జిక్యూటివ్ ట్రైన్ మెకానికల్ స్టూడెంట్స్ చూస్తే మరి 80, 82 మార్కులు, మరి అదేవిధంగా ఓబీసీ 70, 80 మార్కులు, ఎస్టీ 60, 61 మార్కులు. ఈ విధంగా మీకు ఉండే అవకాశం అయితే ఆల్రెడీ 2026 కట్ ఆఫ్ చూసినప్పుడు గెయిల్ కట్ ఆఫ్స్ ఫర్ ది ఇయర్ 20 హ్యావ్ బీన్ లిస్టెడ్ బిలో స్టూడెంట్స్ కెన్ టేక్ ద ప్రీవియస్ వేకెన్సీస్. అంటే సిఎస్సి వాళ్ళకి సిఎస్సి అన్రిజర్వ్డ్ 25 మార్కులు వచ్చినాయి అంటే అప్పుడు 22, 16 మార్కులు, ఈసీ 25 మార్కులు, 16 మార్కులు. ఈ విధంగా గెయిల్ కట్ ఆఫ్ అయితే 22, అంటే 4 years బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చినారు. బయోటెక్ కూడా తీసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ 25, ఓబీసీ 22 ఈ విధమైన కట్ ఆఫ్. స్టాటిస్టిక్స్ మెటలర్జికల్ 42.2, 30 తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 30.7, 20.4. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 28, మరి ఓబీసీ 25 ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే మరి ఉండటం అయితే జరిగింది. మరి స్టూడెంట్ 2027 మరి మనం గేట్ రాస్తున్నాం కదా, రాయండి. గేట్ రాసి మీరు హ్యాపీగా ఎంటెక్ చేరేపోతే ఎంటెక్ అయ్యేటప్పుడు మీకు 2027 గేట్కి సంబంధించిన పిఎస్యు లిస్ట్ అయితే వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. పిఎస్సిలో అప్పుడు ఎంటెక్ అయిన ఈలోపు మీకేందంటే డిగ్రీ వస్తుంది, ఆటోమేటిక్గా పిఎస్సిలో జాబ్ వస్తుంది. ఎంటెక్ ఏదైనా ఐఐటీలో చేస్తారు, ఎన్ఐటీలో చేస్తారు, ఆటోమేటిక్గా పిఎస్సిలో జాబ్ వస్తుంది, ప్లస్ ఎంటెక్ వస్తుంది. అంటే ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా మీకు. ఒక్కోసారి ఏమైందంటే సపోజ్ 2027 గేట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావమ్మా, గుర్తుపెట్టుకోండి. 2027 గేట్ ఎగ్జామినేషన్ అవ్వగానే మీరు పిఎస్యు నోటిఫికేషన్ రావు. అలాంటప్పుడు ఏంటంటే ఈలోపు ఎంటెక్ ఎక్కడైనా చేరారనుకోండి, తర్వాత ఒక 1 year తర్వాత మీకు అంటే 2028 ఆ ప్రాంతంలో మీకు పిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 2027 గేటు ఈ యొక్క క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అని మరి పెడతారు. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. 28లో 2027 వస్తుంది. అంతేగాని 2027లో అందుకని గేట్ ఏం చేశారంటే, సపోజ్ గేట్ 2027 రాస్తున్నారు అనుకోండి, మీరు 27లో మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఎలిజిబుల్ ఉంటుంది. 28, 2029, 2028, 2027 అంటే ఈ 3 సంవత్సరాలు వీళ్ళు వ్యాలిడిటీ ఇవ్వటం అయితే జరుగుతుంది. అందుకని వ్యాలిడిటీ ఈ 3 ఏళ్లలో 28లో అయినా మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. పబ్లిక్ సెక్టార్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే 29లో కూడా మరి మీరు జాబ్లో జాయిన్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది స్టూడెంట్స్ మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉండి దాదాపు మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒక 60 మార్కులు తెచ్చుకోండి. 60 మార్కులు తెచ్చుకుంటే పిఎస్సిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ పిల్లలు ఒక 70 నుంచి 80, ఒక 60 నుంచి 70 మార్కులు తెచ్చుకుంటే మీకు పిఎస్సిలో జాబు గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. మరి త్వరలో మనకి గెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ 2027 సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ అయిపోయింది. పిల్లలందరూ కూడా జాయిన్ అయిపోయారు. అది లాస్ట్ ఇయర్ స్టోరీ అయిపోయింది కాబట్టి మరి 2027లో మరి గెయిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.